ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో 5గురు భర్తలున్న ద్రౌపది పతివ్రత ఎలా అయిందో తెలుసా? ఈ విషయం గురించి చెప్పుకుందాం. ఎందుకు మీకు ఆ సందేహం? ద్రౌపది నిజంగానే పతివ్రత. అదెలాగండి? ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది, కానీ 5గురు భర్తలు గల ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందండి? అబ్బా, ఎందుకండి ఆ సందేహము? మీ సందేహాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. కాస్త శాంతంగా వింటే మీ సందేహానికి సరైన సమాధానము చెప్పుకుందాం. ఇంద్రుడే 5 రూపాలు పాండవులుగా జన్మించాడు. అతని భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది. ముందుగా ఒక చిన్న లెక్క. 1 రూపాయికి 100 పైసలు, 10 పైసలు, 10 పావలాలు, 25 పైసలు, 4 అర్ధ రూపాయలు, 2. అలాగే పాండవులు 5గురు కలిస్తే ఇంద్రుడు. ఒక్కరు తగ్గిన పూర్తి ఇంద్రుడు కాజాలడు. పంచ పాండవులు ద్రౌపది. నవమాసములు మాతృ గర్భంలో ఉండి యోని జనులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనుజులే. ద్రౌపది యజ్ఞగుండం నుంచి ఉద్భవించిన కారణ జన్మ.